చరిత్రలో కొన్ని విజయాలు కేవలం మామూలుగానే మిగిలిపోవు. అవి భవిష్యత్ తరాల ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. ఒక దేశం తన గురించి తాను ఎలా ఆలోచిస్తుందో, తన సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తుందో, తన భవిష్యత్తును ఎలా ఊహించుకుంటుందో కూడా మార్చేస్తాయి. కాకపోతే అలాంటి విజయాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి విజయాల వెనుక నిలిచే వ్యక్తులు మరింత అరుదుగా ఉంటారు. భారతదేశ చరిత్రలో అలాంటి వ్యక్తుల జాబితా తయారు చేస్తే అందులో ఒక పేరు తప్పకుండా ఉంటుంది. ఈరోజు భారతదేశంలో క్రికెట్ ఒక మతంలా మారిపోయిందంటే, కోట్లాది మంది ప్రతి మ్యాచ్ను పండగలా చూస్తున్నారంటే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి వీధిలో క్రికెట్ ఆడే పిల్లలు కనిపిస్తున్నారంటే, ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా అవతరించి క్రికెట్ ప్రపంచాన్నే శాసిస్తుందన్నట్టే దాని వెనుక ఒక వ్యక్తి కఠోర శ్రమ దాగి ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సంగతి అంతా ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఒకప్పుడు మన దేశ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ప్రపంచ క్రికెట్లో భారతదేశం అంటే ఒక పిల్లబచ్చా టీం. వెస్టిండీస్తో మ్యాచ్ అనగానే ప్లేయర్ల వెన్నులో వణుకు మొదలయ్యేది. ఆస్ట్రేలియా బౌలింగ్ అంటే భయం, ఇంగ్లాండ్ ఆటగాళ్ళ దురుస్తనం అంటే జనుకు. మొత్తం మీద భారత జట్టు ఆటలో గెలుస్తుందని కాకుండా ఎంత తక్కువ తేడాతో ఓడిపోతుందో అని చర్చించుకునేవారు అప్పట్లో. అలాంటి సమయంలో ఒక్కడొచ్చాడు. అతనేం ముంబైలో పుట్టలేదు, అలాగని చెన్నైలో పెరగలేదు, ఇంగ్లీష్ కూడా రాదు, అంతేనా ఖరీదైన క్రికెట్ అకాడమీలలో కూడా శిక్షణ పొందలేదు. అతనే ఉత్తర భారతదేశంలోని హర్యానా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక సాధారణ కుటుంబంలోని యువకుడు. అతని చేతుల్లో బ్యాటు ఉంది, బాలు కూడా ఉంది. దానికి తోడు వాటికంటే ఎంతో విలువైనది అతని గుండెల్లో ఉన్న నమ్మకం. అతను ఎవరో కాదు, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఈ వీడియోలో అతని గురించి ఆసక్తికరమైన సంఘటనలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, అది 1959 జనవరి 6 చండీగఢ్ నగరంలో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడి జననం వెనుక కూడా భారత చరిత్రలోని ఒక విషాద అధ్యాయం దాగి ఉంది. 1947 భారత విభజన అనంతరం లక్షలాది మంది ప్రజలు పాకిస్తాన్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి పాకిస్తాన్కు తమ ఇల్లు, భూములు, ఆస్తులు, జ్ఞాపకాలు అన్నీ వదిలి కొత్త దేశంలో కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది. అది అందరికీ మనకు తెలిసిందే. ఇక్కడ కపిల్ దేవ్ తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. పాకిస్తాన్లోని షాపూర్ ప్రాంతం నుంచి వలస వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడం ఎంత కష్టమో వారికి తెలుసు. ఓటమి అంటే ఏమిటో వారికి తెలుసు. ఆ ఓటమిని తట్టుకొని లేచి మళ్ళీ నిలబడడం అంటే ఏంటో కూడా వారికి తెలుసు. అదే గుణం వారి కుమారుడికి కూడా వచ్చింది. చిన్నప్పటి నుంచే కపిల్ మిగతా పిల్లల్లా ఉండేవాడు కాదు. అతని ఆలోచన విధానంలో వైవిధ్యం ఉండేది. ఒక చోట కూర్చోవడం అంటే అతనికి చాలా కష్టంగా అనిపించేది. పరుగులు తీయడం, ఎగరడం, ఆడటం, పోటీ పడడం ఇవే అతని ప్రపంచం. పాఠశాల గదిలో కంటే ఆట మైదానంలోనే అతనికి ఎక్కువ సౌకర్యంగా అనిపించేది. అందుకే చండీగఢ్లోని డిఏవి పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు కూడా అతని మనసు పుస్తకాల కంటే క్రికెట్ బ్యాట్ పైనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉండేది. కానీ అప్పట్లో ఎవరికీ తెలియదు, ఆ అల్లరి పిల్లాడే ఒకరోజు భారతదేశపు తలరాతను మార్చబోతున్నాడని. ఆ కాలంలో భారత క్రికెట్కు ఒక ప్రత్యేక రూపం ఉండేది. స్పిన్ బౌలర్లు భారత జట్టు ప్రధాన బలం. ఇక ఇండియన్ బ్యాటింగ్ అనగానే టక్కున గుర్తించేవారు సునీల్ గవాస్కర్ లాంటి టెక్నికల్ బ్యాట్స్మెన్. ఇక ఆ రోజుల్లో ముంబై, చెన్నై, కలకత్తా వంటి నగరాల నుంచే ఎక్కువ మంది క్రికెటర్లు వచ్చేవారు. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ అనేది ఒక ప్రత్యేక వర్గానికి, ధనికులకు చెందిన ఆట అనే భావన ఉండేది అప్పట్లో. అలాంటి సమయంలో హర్యానా నుంచి వచ్చిన కపిల్ ఆ సముదాయంలో ఒక విభిన్నమైన వ్యక్తిగా కనిపించాడు. ఇక అతను అందరూ ఆడినట్లు సాంప్రదాయ పద్ధతుల్లో ఆడేవాడు కాదు. అతను పుస్తకాల రూల్ బుక్లో రాసినట్లుగా బౌలింగ్ చేసేవాడు కాదు. అతని ఆటలో సహజత్వం ఉండేది. అతని ఆటలో భయం ఉండేది కాదు. ఇదే విషయం మొదట గుర్తించిన వ్యక్తి ఎవరంటే అతని చిన్నప్పటి కోచ్ దేశ్ ప్రేమ్ ఆజాద్. ఆజాద్కు కపిల్లో ఏదో ప్రత్యేకత కనిపించింది. టెక్నిక్ పరంగా కపిల్ ఇంకా పరిపూర్ణుడే కాదప్పటికి, కానీ అతనిలో ఒక స్పార్క్ కనిపించింది. ఆ స్పార్క్ను సరిగ్గా ఉపయోగిస్తే ప్రపంచాన్ని కదిలించగలదని ఆజాద్ అర్థం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి కపిల్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రోజు గంటల కొద్ది సాధన, బౌలింగ్లో మెరుగుదల, ఫిట్నెస్పై దృష్టి, ఆటపై అవగాహన. కానీ ఆజాద్ ఒక పని మాత్రం చేయలేదు. కపిల్ సహజ స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే అతని గొప్పతనం, అతని బలం అక్కడే ఉందని ఆయనకు తెలుసు. ఇతరులను అనుకరించే ఆటగాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొత్త మార్గం సృష్టించే ఆటగాళ్ళు చాలా అరుదు. కపిల్ అలాంటి వారిలో ఒకడని ఆ కోచ్కు తెలుసు. అందుకే కొద్ది కాలానికే హర్యానా జట్టులో చోటు సంపాదించాడు. అక్కడ కూడా అతని ప్రభావం తక్షణమే కనిపించింది. 1975లో పంజాబ్పై జరిగిన తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లోనే 39 పరుగులకు 6 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.
అది కేవలం మంచి ప్రదర్శన మాత్రమే కాదు, భారత క్రికెట్కు ఒక సందేశం. నేను వచ్చాను, ఇది ఆరంభం మాత్రమే అనే ప్రకటన. అయితే ఆ సమయంలో భారత క్రికెట్లో ఒక పెద్ద సమస్య ఉండేది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అన్ని టీంలలో ఉన్నట్లు మన భారత క్రికెట్ టీంలో కూడా ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ లేడు. అప్పటికే వెస్టిండీస్ వద్ద యాండీ రాబర్ట్స్, మైకేల్ హోల్డింగ్ వంటి వీర భయంకరమైనటువంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా వద్ద కూడా ఫాస్ట్ బౌలర్లు ఉండేవారు. ఆఖరికి పాకిస్తాన్ వద్ద కూడా గొప్ప ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది. కానీ భారతదేశం స్పిన్నర్ల మీదే ఆధారపడుతూ వచ్చింది. దాంతో ఇతర టీంల వాళ్ళు ఇండియాతో మ్యాచ్ అనగానే స్పిన్ మీద బాగా ప్రాక్టీస్ చేసి మన బౌలర్లను ఇష్టం వచ్చినట్టు ఉక్కి ఆరేసేవాళ్ళు. అలాంటి సమయంలో కపిల్ రూపంలో భారతదేశానికి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆశా రూపంలో కనిపించింది. అతని రన్అప్ చూస్తే ఒక తుఫాన్ వస్తున్నట్లుండేది. అతని బౌలింగ్లో దూకుడు ఉండేది. అతని కళ్ళల్లో సవాలు ఉండేది. బ్యాట్స్మెన్ను అవుట్ చేయాలనే ఆశ, ఆకలి ఉండేది. కేవలం కొద్ది సంవత్సరాల్లోనే అతని పేరు దేశవ్యాప్తంగా వినిపించడం ప్రారంభమైంది. అయితే ఇది కేవలం ఒక క్రికెటర్ ఎదుగుదల కథ మాత్రమే కాదు, ఇది ఒక వ్యవస్థతో పోరాటం ప్రారంభమైన కథ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత క్రికెట్లో అప్పటికే కొన్ని వర్గాల ఆధిపత్యం బలంగా ఉంది. కొన్ని నగరాల ప్రభావం, కొన్ని లాబీలు బలంగా ఉండేటివి. కానీ హర్యానా నుంచి వచ్చిన ఒక యువకుడు ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు. అది అందరికీ నచ్చలేదు. కానీ కపిల్కు ఒక అలవాటు ఉంది. అతను వివాదాలకు సమాధానం మాటలతో చెప్పేవాడు అసలు కాదు, తన బ్యాటు బంతితో మాత్రమే చెప్పేవాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది కూడా. ఆఖరికి అదే గుణం భారత క్రికెట్ చరిత్రను కూడా మార్చబోతుంది. ఇలా హర్యానా గడ్డ నుంచి వచ్చిన ఆ యువకుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన ముద్ర వేయడం ప్రారంభించినప్పటికీ ఇంకా అతని ముందున్న అసలు పరీక్ష అంతర్జాతీయ క్రికెట్. ఆ రోజుల్లో భారత జట్టులో స్థానం సంపాదించడం అంటే ఆషామాషి విషయం అయితే కాదు. దేశమంతా వేలాది మంది ఆటగాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి సీనియర్లు, దానికి తోడు ప్రాంతీయ రాజకీయాలు, లాబీలు, సెలెక్టర్ల అభిరుచులు, ఇలా ఎన్నో అడ్డంకులు దాటితేనే భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చేది. కానీ కొన్ని ప్రతిభలు అడ్డంకులను లెక్క చేయవు. అవి తలుపులు తట్టవు, నేరుగా తలుపులను బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేస్తాయి. కపిల్ దేవ్ విషయంలోనూ అదే జరిగింది. అది 1978వ సంవత్సరం. భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమవుతుంది. భారత్ పాక్ మ్యాచ్ అంటే అప్పట్లో కూడా ఇప్పట్లానే ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధంతో సమానం. క్రికెట్ మైదానం అంతా యుద్ధరంగంగా మారిపోయేది. ప్రతి బంతి, ప్రతి వికెట్ జాతీయ గర్వానికి సంబంధించిందిగా ఫీల్ అయ్యేవారు. అలాంటి సిరీస్కు కేవలం 19 ఏళ్ల కపిల్ దేవ్ ఎంపికయ్యాడు. ఇక ఆ రోజు రానే వచ్చింది. అది 1978 అక్టోబర్ 16వ తేదీ, ఫైసలాబాద్ వేదిక. ఆ రోజు కపిల్ దేవ్ జీవితాన్నే మార్చేసింది. అతను తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. లక్షలాది మంది భారత అభిమానులకు అతని పేరు కొత్త కావచ్చు, కానీ కొద్ది గంటల్లోనే ఆ పేరు అందరికీ తెలిసిపోనుంది. మొదటి స్పెల్లు, మొదటి ఒత్తిడి, మొదటి అంతర్జాతీయ అనుభవం, ఎవరికైనా నర్వస్గా అనిపించే క్షణమే ఇది. కానీ కపిల్కి కాదు. అతను మొదటి బంతి నుంచే తన ఉద్దేశం ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పేశాడు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సాదిక్ మహమ్మద్ వైపు వేగంగా దూసుకెళ్లిన బౌన్సర్ ఒకసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బంతి కేవలం ఒక డెలివరీ మాత్రమే కాదు, భారత క్రికెట్లో ఒక కొత్త యుగం ప్రారంభమైందని చెప్పిన ప్రకటన. దశాబ్దాలుగా భారత జట్టు స్పిన్ బౌలర్లకే ప్రసిద్ధి, ఫాస్ట్ బౌలర్ అంటే విదేశీ జట్లకే గుర్తింపు. అలాంటి సమయంలో ఒక భారతీయ యువకుడు వేగంతో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. దాంతో పాకిస్తాన్ బ్యాట్స్మెన్కు మనం ఆడుతున్నది ఇండియాతోనేనా అనే క్షణం పాటు ఒక అనుమానం అనేది కలిగింది. అది అప్పటి అభిమానులకు కూడా కొత్త అనుభవమే. ఆ సిరీస్లో అతను పెద్ద సంఖ్యలో వికెట్లు తీయకపోయినప్పటికీ అందరూ ఒక విషయం మాత్రం గమనించారు. ఈ కుర్రాడ్లో ఏదో ప్రత్యేకత ఉంది. ఇతను సాధారణ ఆటగాడైతే కాదు, ఇతను భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చగలడు అని అనుకున్నారు. ఆ అంచనా నిజం కావడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. తదుపరి 2 సంవత్సరాల్లో కపిల్ ఎదుగుదల అద్భుతంగా సాగింది. అతను కేవలం బౌలర్ మాత్రమే కాదు, బ్యాట్తో కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం ప్రారంభించాడు. అప్పటి వరకు భారత జట్లో ఉంటే మంచి బ్యాట్స్మెన్ ఉండేవారు, లేదు అనంటే బౌలర్లు ఉండేవారు. కానీ ప్రపంచ స్థాయి ఆల్రౌండర్ అనేటోడు లేరు. ఒకే వ్యక్తి మ్యాచ్ను బ్యాట్తోనూ బంతితోనూ మలుపు తిప్పగల స్థాయి ఆటగాడు అనేటోడు ఇంతవరకు రాలేదు. కపిల్ ఆ ఖాళీని తన ప్రతిభతో పూరించాడు. అతని బ్యాటింగ్ కూడా అతని బౌలింగ్ లాగే ఉండేది. అదే దూకుడు, అదే నిర్భయం, అదే ఆత్మవిశ్వాసం. ఇతరులు కష్టపడి రక్షణాత్మకంగా ఆడుతుంటే కపిల్ మాత్రం ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లను తేడా లేకుండా విరుచుకుపడి ఎదురుదాడి చేసేవాడు. ఎంత పెద్ద పేరు మోసిన బౌలర్ అయినా అతనికి అది ఏమాత్రం పట్టింపు ఉండేది కాదు. కేవలం అతను బంతి మీద మాత్రమే దృష్టి పెట్టేవాడు. అవకాశం దొరకబుచ్చుకొని బంతిని స్టాండ్లో పంపించడమే తన లక్ష్యంగా చేసుకునేవాడు. అలా 1979లో ఢిల్లీలో వెస్టిండీస్పై వచ్చిన అతని తొలి టెస్ట్ సెంచరీనే ఈ విషయాలన్నిటికీ నిదర్శనం.
ఆ సమయంలో వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్లో అత్యంత భయంకరమైన జట్టు. అందుకే అప్పట్లో వారి బౌలింగ్ దళాన్ని చూసి చాలామంది బ్యాట్స్మెన్ భయపడేవారు. కానీ కపిల్ మాత్రం వారిని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు. Low ఓ battery. ఇన్నింగ్స్లో Use అజేయంగా 126 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత ఒక విషయం స్పష్టమైంది. భారతదేశానికి కేవలం ఫాస్ట్ బౌలర్ మాత్రమే దొరకలేదు, ఒక నిజమైన ప్రపంచ శ్రేణి ఆల్రౌండర్ దొరికాడని. అంతేకాదు 1980 నాటికి కపిల్ మరో ఘనత సాధించాడు. కేవలం 21 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్లో 100 వికెట్లు, 1000 పరుగులు పూర్తి చేసినటువంటి అతి అతి పిన్న వయస్కుడైన ఆల్రౌండర్గా నిలిచాడు.